దేశానికి పట్టడన్నం పెట్టే రైతన్నల నడ్డు విరుస్తూ కేంద్రం దుర్మార్గమైన 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. వ్యవసాయ రంగాన్ని బడా వ్యాపారులకు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి రైతులను దివాలా తీయించడం వీటి ముఖ్య ఉద్దేశం. ఈ చట్టాల కారణంగా రైతుల పంటలకు గిట్టుబాటు ధర అందక వారు అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తోంది. అంతేకాకుండా దేశంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు పస్తులతో అల్లాడిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే రైతులతో పాటు దేశ ప్రజలందరూ ఈ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ మార్కెటింగ్, కాంట్రాక్ట్ వ్యవసాయం, నిత్యావసరాల చట్టాలు రైతాంగ ప్రయోజనాలకి పూర్తిగా వ్యతిరేకమైనవి. కొత్త వ్యవసాయ మార్కెటింగ్ చట్టం ప్రకారం రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అయితే కనీస గిట్టుబాటు ధరకు ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వదు. వ్యాపారులు తక్కువ ధరకే కొంటారు కనుక అంతిమంగా నష్టపోయేది రైతులే. లైసెన్స్ లేని వ్యాపారస్తులు కూడా పంటలను కొనుగోలు చేయటానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఫలితంగా రైతులు మోసపోయే ప్రమాదం ఉంది. కొత్త కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం ప్రకారం పంట రావటానికి ముందే వ్యాపారులు రైతులతో ధరపై ఒప్పందం చేసుకోవచ్చు. దీంతో వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చిన్న, సన్నకారు రైతులతో ఒప్పందం చేసుకోవటానికి వారు ముందుకు రారు. రైతులు తమ పంటలను అతి తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తుంది. ఫలితంగా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. కొత్త నిత్యావసరాల సవరణ చట్టం ప్రకారం ప్రజలు నిత్యం వాడే పప్పులు, ఉల్లి, బంగాళదుంప వంటి సరుకులను కేంద్రం నిత్యావసరాల జాబితా నుంచి తొలగిస్తుంది. వ్యాపారులు వీటిని ఎంత పెద్ద మొత్తంలోనైనా నిల్వ చేసుకుని దాచుకోవచ్చు. ఫలితంగా కృత్రిమ కొరత ఏర్పడి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. ధరలు ఆకాశాన్ని అంటుతాయి. పేదలకి రేషన్ పంపిణీకి అవసరమైన ధాన్యాన్ని సేకరించడం సాధ్యం కాదు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల వ్యవసాయంపై